అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఈ విశ్వంలో శాస్త్రవేత్తలు జీవరాశి ఉన్న మరొక గ్రహాన్ని కనిపెట్టారు. జీవరాశి ఉన్న ఈ గ్రహాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు మొన్న 17వ తేదీన ఇలాంటి ఒక జీవరాశి ఉన్న మరొక గ్రహాన్ని, భూమి కాకుండా మరొక గ్రహాన్ని కనిపెట్టామంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మనం ఇప్పుడు నివసిస్తున్న భూగ్రహం లేదా సోలార్ ప్లానెట్ సిస్టమ్ సౌర వ్యవస్థకు సుదూరంగా ఉన్న లియో కాన్స్టలేషన్కి చెందిన K2-18b అనే గ్రహం. దీనిపైన ఈ విధంగా 100% జీవం ఉండి ఉంటుంది అన్న ఒక అద్భుత విషయాన్ని కనుగొన్నారు. మనం నివసిస్తున్న సోలార్ ప్లానెట్ సిస్టమ్ మిల్కీవే గ్యాలక్సీలో ఒకటి. మిల్కీవే గ్యాలక్సీని పాలపుంత అంటాం. మన సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఈ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఇంకా ఆస్ట్రాయిడ్స్, డస్ట్ పార్టికల్స్ అంతా కలిపి సోలార్ ప్లానెట్ సిస్టమ్ అంటాం కదా. మరి మన మిల్కీవే గ్యాలక్సీలో ఇలాంటి సూర్యులు ఎందరున్నారో తెలుసా? ఓన్లీ మన మిల్కీవేలోనే 200 నుండి 400 బిలియన్ సూర్యులు ఉంటారట. మరి ఈ మొత్తం విశ్వంలో మన పాలపుంతల్లాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉన్నాయి అంటే, మనకు కనిపించే విశ్వం ఆధారంగా హబుల్ టెలిస్కోప్ ఇచ్చిన సమాచారం ప్రకారం గ్యాలక్సీలు కనీసం 2 ట్రిలియన్స్ ఉండవచ్చట. ఓన్లీ హబుల్ టెలిస్కోప్కు కనిపించినంత దూరంలోని గ్యాలక్సీలే 2 ట్రిలియన్స్ ఉండవచ్చట. మరి కనిపించని విశ్వం ఎంత ఉండొచ్చు అన్నది అనూహ్యం. 2 ట్రిలియన్ గ్యాలక్సీలు ఇంటూ 400 స్టార్స్ ఎంత అవుతుంది అంటే 800 సెక్స్టిలియన్ అవుతుందట. సెక్స్టిలియన్ అంటే ఎంతో, ఈ లెక్క ఎంత అనేది నేను నోటితో చెప్పలేను, కానీ దీనికి సంబంధించిన ఒక ఫోటోని ఇచ్చాను, మీరే చూడండి. హబుల్ టెలిస్కోప్కి కనబడినంత దూరాలలోనే ఇన్ని స్టార్స్ ఉన్నాయన్నమాట. మరి ప్రతి నక్షత్రానికి గ్రహాలు ఉంటాయి, గ్రహాలకు ఉపగ్రహాలు ఎట్సెప్ట్రాలు ఉంటాయి. ఇదంతా మనం ఇక్కడ ఎందుకు లెక్కలేసుకుని చెప్పుకోవడం అంటే, మన సూర్యుని లాంటి ఇన్ని నక్షత్రాలు, వాటి గ్రహాలలో ఎక్కడో ఓ చోట జీవం ఉంటుంది అనుకోవడంలో వింత ఏముంటుంది? 100కి 200 టైమ్స్ ఏదో ఒక ఇతర సోలార్ ప్లానెట్లో జీవం ఉండే తీరుతుంది. వారు మనకంటే ఆదిమస్థాయి వారు కావచ్చు, లేదా బాగా అభివృద్ధి చెందిన వారు కావచ్చు, కానీ ఉండే అవకాశం అయితే ముమ్మాటికి ఉంది. సో ఇందుకోసం ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాంటి జీవం ఉన్న ఒక గ్రహాన్ని కనిపెట్టడం కోసం వారు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ డేటాను ఉపయోగించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆస్ట్రానమర్స్ K2-18b ఉపరితలం పైన ఉన్న వాతావరణం మైక్రోబయల్ ఆర్గానిజం జీవించడానికి అనుకూలంగా ఉంది అని కనుక్కున్నారు. అంటే జీవం ఉండే అవకాశం ఉంది ఇక్కడ అని కనుక్కున్నారన్నమాట. మన భూమి కాకుండా మన భూమికి ఆవల కొన్ని 100 కోట్ల గ్రహాలు ఉన్నాయి. వాటిల్లో భూమిని పోలినవి ఎన్నో ఉంటాయి. వాటిని మనం గుర్తించలేకపోతున్నాం, జస్ట్ అంతే. మనం చూడలేకపోయినంత మాత్రాన అవి లేనట్టు కాదు కదా. భూమి లాంటి గ్రహాలు కొన్ని 100,000 కూడా మన భూగ్రహం ఆవల ఉండి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు మన భూమి కాకుండా మరొక గ్రహం జీవానికి అనుకూలంగా ఉంది అన్న విషయం తేలలేదు. పరిశోధకులు ఎలాంటి గ్రహాన్ని కూడా చూపించి దీనిపైన జీవం ఉండి ఉండవచ్చు అని చెప్పలేకపోయారు. మొదటిసారి ఇప్పుడు నిర్ధారణగా తేలింది. అందుకే ఈ న్యూస్ సెన్సేషన్ అయింది. K2-18b అను ఈ గ్రహం మన భూమి నుండి 120 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహాన్ని ఎక్సో ప్లానెట్ అంటారు. కొన్ని మరుగుజ్జు నక్షత్రాల సమూహం వంగి ఉన్న సింహం ఆకారంలో ఉంటాయి. మన సోలార్ వ్యవస్థకు బయట ఉంటాయి ఇవి. ఇందులోని K2-18b అను రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉండే గ్రహమే ఈ ఎక్సో ప్లానెట్. జ్యోతిష్యంలో వృశ్చిక, తుల, మేష అని కొన్ని రాశులు ఉంటాయి కదా. అందులోని ఒక రాశే ఈ సింహరాశి. ఇది స్ప్రింగ్ సీజన్లో నార్త్ వైపు ఆకాశంలో కనిపిస్తుంది అంటారు. గ్రీకు పురాణంలో హెర్క్యులెస్ ఈ సింహాన్ని చంపి దాని చర్మాన్ని ధరించాడని కథలు ఉంటాయి. హెర్క్యులెస్ చర్మం ధరించిన సింహం కాబట్టి దానిని గౌరవిస్తూ ఆకాశంలో దానిని ఉంచారు అని కథ ఉంది. సో ఇది సింహరాశి కథ. అయితే 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్లానెట్పై జీవం ఉంది అని ఎలా చెప్పగలరు? ఆ గ్రహం పైన జీవులను ఏమైనా ఫోటో తీశారా, వీడియో తీశారా అంటే, కాంతి వేగం ఒక సెకనుకు 2,99,792 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వేగంతో సంవత్సరం ప్రయాణిస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు అవుతుంది. ఇలాంటి 120 కోట్ల కిలోమీటర్ల ఆవల
గ్రహమే ఎక్సో ప్లానెట్. సో ఇంత దూరంలోని గ్రహం పైన జీవాన్ని గుర్తించడం మరి అద్భుతమే కదా. ఇది ఎలా సాధ్యమైంది అంటే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన, కిందికి తెచ్చి అందించినది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు. K2-18 ఎక్సో ప్లానెట్ నుండి వెలువడే కాంతి భూమి వైపుకు వస్తున్నప్పుడు ఆ కాంతి తరంగాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఏదైనా గ్రహం పైన జీవం ఉంది అనడానికి ఆ ప్రాంతంలోని మీథేన్, కార్బన్ డయాక్సైడ్, డైమిథైల్ సల్ఫైడ్ అను రసాయనిక పదార్థాల నుండి వెలువడే కాంతిని గుర్తించి దానిని బట్టి గుర్తిస్తారు. ఎందుకు అంటే డైమిథైల్ అనేది భూమిపైన జీవుల వలన మాత్రమే ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థం. ముఖ్యంగా ప్లాంక్టన్ అను సముద్ర జీవులు ఈ పదార్థాన్ని విడుదల చేస్తాయి. K2-18b కాంతి నుండి ఈ పదార్థాల ఉనికిని శాస్త్రవేత్తలు స్పష్టంగా ఇప్పుడు గుర్తించారు. కాబట్టి అక్కడ జీవం ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. గ్రహంపై నుండి వెలువడిన కాంతిని స్పెక్ట్రోస్కోపీ ద్వారా అనలైజ్ చేస్తారు. కాంతి ఏ రసాయన పదార్థాలు, ఏ వస్తువుల వలన ఏర్పడిందో, ఏ జీవుల వలన ఏర్పడిందో అనలైజ్ చేసే పరికరం స్పెక్ట్రోస్కోపు. కాంతి ఏ రసాయన పదార్థాల వలన ఈ విధంగా ఉందో అనలైజ్ చేసే పరికరమే స్పెక్ట్రోస్కోపు. సో ఈ విధమైన పరిశోధనల ద్వారా K2-18b నుండి వెలువడిన కాంతిలో జీవులు ఉన్నాయి అని తెలియజేసే కెమికల్స్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అనేకమైన సౌర వ్యవస్థలలోని గ్రహాలు, ఉపగ్రహాలను పరిశీలించారు. 5000 ఎక్సో ప్లానెట్స్ని కూడా పరిశీలించినట్టు అంచనా. కానీ ఎక్కడా కూడా ఇంత స్పష్టంగా జీవం ఉన్నట్టుగా రిజల్ట్ అయితే రాలేదు. ఇప్పటి వరకైతే భూమి ఒక్కటే జీవం ఉన్న గ్రహం. జీవం అంటే సూక్ష్మజీవులో, పురుగులో, జంతువులో ఉన్న గ్రహం మాత్రమే కాదు. ఇది బుద్ధిజీవులు అయిన మనుషులు ఉన్న గ్రహం. అయితే బుద్ధిగల జీవులే గాని బుద్ధి లేని పురుగుల్లాగా కొట్టుకు చస్తున్నారు, తమ గ్రహం విలువ గుర్తించలేక. ఇలాంటి మరొక గ్రహం దొరకడం లేదు అని గుర్తించలేక. K2-18b గ్రహం పైన జీవం ఉంది అనడానికి ఎంత అవకాశం ఉందో, లేకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది అని అంటున్నారు కొందరు. ఈ గ్రహం పైన హైడ్రోజన్, హీలియం అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల జీవం ఉండే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు. K2-18b అను ఎక్సో ప్లానెట్ను మినీ నెప్ట్యూన్ గ్రహంగా కూడా అనలైజ్ చేస్తారు. అంటే గాఢమైన గ్యాస్ పొరలు ఇక్కడ ఉంటాయి అని అర్థం. ఇలా గ్యాస్ పొరలు ఉండటం కూడా జీవం ఉండే అవకాశాలను తగ్గిస్తాయి అని అంటున్నారు. ఇంతేగాక ఈ గ్రహం పైన అధికమైన వేడి, పీడనము ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటి వల్ల కూడా జీవం ఉండే అవకాశం తగ్గుతుంది అంటున్నారు. అయితే ఎన్ని నెగిటివ్ అంశాలు ఉన్నా జీవం ఉంది అని చెప్పడానికి తగిన స్పష్టమైన ఆధారాలు కూడా శాస్త్రవేత్తలు ఇప్పుడు గుర్తించడం జరిగింది. దీనినే అంతా అద్భుతం అంటూ చెప్తున్నారు. ఇంతే తప్ప K2-18b అనే ఒక ఎక్సో ప్లానెట్ దొరికింది. దానిపైన ఏలియన్స్ ఉన్నారు. వారు మన భూమిపైకి దాడికి వచ్చి మనల్నందరినీ బానిసలుగా చేసి ఈ భూమిని యాక్వై చేస్తారు అనో, లేదంటే భూమి నుండి ఎక్సో గ్రహంపైకి వెళ్ళి ఆ గ్రహాన్ని మనం సొంతం చేసుకుంటామనో కానీ ఈ పరిశోధనల్లో తేలలేదు. ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉంది. దీనిపైన భవిష్యత్తులో ఎన్నో పరిశోధనలు జరిపితే తప్ప పూర్తిస్థాయి నిర్ధారణ సాధ్యం కాదు. ఇది K2-18b గురించిన వివరాలు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.